హలో క్రికెట్ అభిమానులారా, వెల్కమ్ టు క్రికెట్ జీవి. ఐపీఎల్ 2026లో మ్యాచ్ నెంబర్ 67లో సన్ రైజర్స్ హైదరాబాద్ అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శనతో టేబుల్ టాపర్స్ అయిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును 55 పరుగుల తేడాతో చిత్తు చేసింది. హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్లో అభిమానులు పూర్తి ఎంటర్టైన్మెంట్ చూశారు. బ్యాటింగ్కు అనుకూలమైన పిచ్ను ఎస్ఆర్హెచ్ బ్యాటర్లు పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకుని భారీ స్కోర్ నిర్మించారు. ఈ విజయంతో గుజరాత్ టైటాన్స్ మరియు ఆర్సీబీ ప్లే ఆఫ్స్కు టాప్ 2లో స్థానం ఖాయం చేసుకున్నాయి. టాస్ మరియు పవర్ ప్లే ఆరంభం. ఎస్ఆర్హెచ్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఆ నిర్ణయం సరైనదని ఎస్ఆర్హెచ్ ఓపెనర్లు మొదటి నుంచే నిరూపించారు. ట్రావిస్ హెడ్ చాలా వేగంగా బ్యాటింగ్ చేసి కేవలం 16 బంతుల్లో 26 పరుగులు చేశాడు. కానీ అసలు షో మాత్రం యువ ఆటగాడు అభిషేక్ శర్మది. అభిషేక్ శర్మ తుఫాన్ ఇన్నింగ్స్. అభిషేక్ శర్మ ఆర్సీబీ బౌలర్లపై పూర్తిగా దాడి చేశాడు. కేవలం 22 బంతుల్లో 56 పరుగులు చేసి స్టేడియాన్ని హోరెత్తించాడు. అతని ఇన్నింగ్స్ లో 4 ఫోర్లు, 5 భారీ సిక్సర్లు ఉన్నాయి. ప్రత్యేకంగా పవర్ ప్లేలో పేసర్లపై అతడు ఆడిన షాట్లు మ్యాచ్ మొమెంటంను ఎస్ఆర్హెచ్ వైపు తిప్పేశాయి. ఆ దూకుడు వల్ల ఎస్ఆర్హెచ్ చాలా వేగంగా భారీ స్కోర్ దిశగా వెళ్లిపోయింది. ఇషాన్ కిషన్ క్లాస్ బ్యాటింగ్. అభిషేక్ శర్మ అవుట్ అయిన తర్వాత ఇషాన్ కిషన్ ఇన్నింగ్స్ బాధ్యత తీసుకున్నాడు. అతడు అద్భుతమైన బ్యాటింగ్ తో 46 బంతుల్లో 79 పరుగులు చేశాడు. ఆ ఇన్నింగ్స్ లో 8 ఫోర్లు, 3 సిక్సర్లున్నాయి. క్లాసన్ విధ్వంసం. ఇషాన్ కిషన్ కు సరైన భాగస్వామిగా హెన్రిచ్ క్లాసన్ నిలిచాడు. దక్షిణాఫ్రికాకు చెందిన ఈ పవర్ హిట్టర్ మరోసారి తన ఫినిషింగ్ శక్తిని చూపించాడు. కేవలం 24 బంతుల్లో 51 పరుగులు చేసి ఆర్సీబీ బౌలర్లను తీవ్రంగా ఇబ్బంది పెట్టాడు. అతని ఇన్నింగ్స్ లో 5 భారీ సిక్సర్లున్నాయి. ప్రత్యేకంగా మధ్య ఓవర్లలో క్లాసన్ కిషన్ జోడీ మ్యాచ్ ను పూర్తిగా ఎస్ఆర్హెచ్ వైపు తిప్పేసింది. ఆ సమయంలో రన్ రేట్ నిరంతరం పెరుగుతూ ఆర్సీబీపై ఒత్తిడి పెరిగింది. ఆర్సీబీ బౌలర్లకు భయంకరమైన రోజు. ఈ మ్యాచ్ ఆర్సీబీ బౌలర్లకు పూర్తిగా నైట్ మేర్లా మారింది. ఎస్ఆర్హెచ్ బ్యాటర్లు ఎలాంటి కనికరం లేకుండా ప్రతి బౌలర్ పై దాడి చేశారు. రసిక్ సలాం మాత్రం ట్రావిస్ హెడ్ మరియు ఇషాన్ కిషన్ కీలక వికెట్లు తీసి 2 వికెట్లతో నిలిచాడు. సుయాష్ శర్మ, కృణాల్ పాండ్యా తలో వికెట్ తీశారు. కానీ అనుభవజ్ఞులైన జోష్ హేజిల్వుడ్ మరియు భువనేశ్వర్ కుమార్ పై ఎస్ఆర్హెచ్ బ్యాటర్లు చివరి ఓవర్లలో భారీగా పరుగులు సాధించారు. నితీష్ కుమార్ రెడ్డి ఫినిషింగ్. చివరి ఓవర్లలో నితీష్ కుమార్ రెడ్డి అద్భుతమైన ఫినిషింగ్ ఇచ్చాడు. కేవలం 12 బంతుల్లో అజేయంగా 29 పరుగులు చేసి ఎస్ఆర్హెచ్ స్కోర్ను 255 స్లాగాడు. అతని వేగవంతమైన ఇన్నింగ్స్ ఆర్సీబీపై పూర్తి ఒత్తిడిని తీసుకొచ్చింది. ఆర్సీబీ చేజ్ ఎలా సాగింది? 256 పరుగుల అసాధ్యమైన లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన ఆర్సీబీకి పవర్ ప్లేలో వెంకటేష్ అయ్యర్ అద్భుత ఆరంభం ఇచ్చాడు. ఈశాన్ మలింగ బౌలింగ్ లో అయ్యర్ అవుట్ కావడంతో మ్యాచ్ మలుపు తిరిగింది. విరాట్ కోహ్లీ త్వరగా అవుట్. ఆర్సీబీ అభిమానులు ఆశలు పెట్టుకున్న విరాట్ కోహ్లీ కూడా ఎక్కువసేపు నిలవలేకపోయాడు. అతడు 11 బంతుల్లో 15 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. దాంతో మొత్తం ఒత్తిడి మధ్యతరగతి బ్యాటర్లపై పడింది. రాజత్ పాటిదార్ పోరాటం. ఆర్సీబీ కెప్టెన్ రాజత్ పాటిదార్ మాత్రం ఒంటరిగా పోరాడాడు. 39 బంతుల్లో 56 పరుగులు చేసి మ్యాచ్ ను చివరి వరకు తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు. కానీ ఆశ్చర్యకరంగా ట్రావిస్ హెడ్ బౌలింగ్ లో అవుట్ అయ్యాడు. ఎస్ఆర్హెచ్ బౌలర్ల తెలివైన బౌలింగ్. ఎస్ఆర్హెచ్ బౌలర్లు ముఖ్యంగా స్లోవర్ డెలివరీలను అద్భుతంగా ఉపయోగించారు. దాంతో ఆర్సీబీ బ్యాటర్లు ఫ్రీగా షాట్లు ఆడలేకపోయారు. ఈశాన్ మలింగ 4 ఓవర్లలో 33 పరుగులిచ్చి 2 వికెట్లు తీసి మ్యాచ్ లో బెస్ట్ బౌలర్ గా నిలిచాడు. సాకిబ్ హుస్సేన్ కూడా కట్టుదిట్టమైన బౌలింగ్ తో మధ్య ఓవర్లలో పరుగుల ప్రవాహాన్ని అడ్డుకున్నాడు. చివరిలో కృణాల్ పాండ్యా అజేయంగా 41 పరుగులు చేశాడు. టిమ్ డేవిడ్ కూడా 7 బంతుల్లో 15 పరుగులు చేశాడు. కానీ అప్పటికే అవసరమైన రన్ రేట్ చాలా ఎక్కువగా మారిపోయింది. చివరికి ఆర్సీబీ 20 ఓవర్లలో 255 పరుగుల తేడాతో ఓడిపోయింది. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్. ఈ మ్యాచ్ లో అద్భుతమైన 79 పరుగుల ఇన్నింగ్స్ ఆడిన ఇషాన్ కిషన్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. ఇది ఈ సీజన్ లో అతడి 6వ 50. ఇలాంటి నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ అండ్ రివ్యూస్ కోసం క్రికెట్ జీవి ఛానల్ ను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.